రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 2. ఇంట్రెస్టింగ్ అమ్మాయి. ఆద్య నైఫ్ తీసి ఆది పొట్టలో గుచ్చింది. కాని అది నెయిల్ కట్టర్లో ఉండే చిన్న దారులేని కత్తి అవడం వలన అది 6 ప్యాక్ బాడీకి చీమ గుచ్చినట్టు కూడా అనిపించలేదు. కాని దేనితోనో గుచ్చిందని అర్థమై రక్తం చిందేట్టుగా ఆద్య పెదవిని కొరికి దూరంగా జరిగి మళ్లీ నా దారి కడ్డొస్తే ముద్దుతో ఆగిన ఈ రొమాన్స్ బెడ్ వరకు వెళుతుంది. ఆడదానివి, అదుపులో ఉంటే నీకే మంచిది అని వార్న్ చేసి వెళ్లిపోయాడు ఆది. ఆద్యకి కళ్ళు సింధూరం చల్లినంత ఎరుపుగా మారాయి. తప్పు చేశావురా, ఏ పదవి ఉందని విరవీగుతున్నావో ఆ పదవి నీకు లేకుండా చేస్తా అనుకుని రక్తం చిందుతున్న పెదవిని చున్నీతో తుడుచుకొని బొమ్మల్లా ఆ సన్నివేశాన్ని చూస్తున్న మనుషుల్ని చూసి, సిగ్గుగా లేదా మీకు? మీ కళ్ల ముందే నన్ను రేప్ చేసినా మీరు నోరు మెదపురు కదా, ఛీ అని కింద ఉమ్మేసి అక్కడ నుండి కోపంగా వెళ్లిపోయింది. అప్పటి వరకు సినిమా చూసిన జనాలు ఆద్య మాటలతో సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. ఒక్క ముసుగు వ్యక్తి మాత్రం ఇదంతా చెట్టుచాటు నుండి చూసి, ఆది నీకు టైం దగ్గర పడిందిరా, ఇన్ని రోజులకి నా పగ తీర్చుకునే అవకాశం వచ్చింది, ఈసారి నీ ప్రాణాలు నా చేతిలో పోతాయి అని రాక్షసంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆది ఇంటికి వెళ్లి నేరుగా తన రూంలోకి వెళ్లాడు. వేసుకున్న తెల్ల చొక్కా తీసి బెడ్ పై విసిరేసి వాష్రూంలోకి వెళ్లి షవర్ ఆన్ చేశాడు. వెచ్చగా నీళ్లు ఒంటి మీద పడుతూ ఉంటే ఆద్య కోపంతో గుచ్చిన గోటి గుర్తులు చురుక్కుమని మంట పెడుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేనిది ఒక అమ్మాయిని తన హక్కుగా భావించి ముద్దు పెట్టుకోవటం అతనికే కొంచెం చిత్రంగా అనిపించింది. కావాలి అని చిటికేస్తే తన దగ్గరికి వచ్చి సుఖాన్ని పంచేవాళ్లు ఎంతో మంది ఉన్నా లెక్క చేయలేదు. కాని ఈరోజెందుకో అతని శరీరం ఆద్యని ముద్దు పెట్టినప్పుడు నుండి అల్లరి చేస్తుంది. ఆమెని సొంతం చేసుకోవాలన్నంత పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆది బుర్రలో తిరుగుతున్నాయి. ఆది తల విదిల్చి, అబ్బా ముందు దాన్ని నా ఆలోచనల నుండి తరిమేయాలి అని మనసులో అనుకుని స్నానం పూర్తి చేశాడు. డ్రెస్ వేసుకోగానే ఫోన్ రావటంతో మరో మీటింగ్కి బయలుదేరాడు. ఆద్య చేతిలో బ్యాగ్ని కోపంగా సోఫా మీద పెట్టి తన రూంలోకి వెళ్లి తలుపు డబ్బని వేసేసింది. ఎంత ధైర్యంగా ఉన్నా కళ్ళెమట కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. మనసు తాకనివాడు తన పెదవులని బలవంతంగా ముద్దు పెట్టుకోవడం ఆద్య ఎంత మాత్రమూ సాయించలేకపోతుంది. స్నానం చేసొచ్చి తనకి తానే సర్ది చెప్పుకొని ఆది పతనం కోసం ఏం చేయాలా అని ప్లాన్ వేసేందుకు ఆలోచిస్తోంది ఆద్య. మరుసటి రోజు, నువ్వు ఏం చేస్తావో తెలీదు, 2 రోజుల్లో ఆ కాలేజ్లోని స్టాఫ్ నా కాళ్ళ దగ్గరుండాలి, ఆ కాలేజ్ లొకేషన్ మారాలి, ఆ పంతులమ్మ పొగరు దిగాలి అని ఆది అన్నాడు. ఏ పంతులమ్మ సార్ అని పిఏ పురుషోత్తం అడిగాడు. మనకు తెలిసిన పంతులమ్మ ఒకరేగా అని కోపంగా అన్నాడు ఆది. అర్థమైంది సార్, కానీ ఈ పని అంత ఈజీగా జరగదు. ఆ టీచర్ కోర్టులో నడుస్తున్న కేసు విషయంలో మనకెప్పటికీ ఫేవర్గా మాట్లాడేలా లేదు, చాలా మొండిది సార్ అని అన్నాడు పురుషోత్తం. ఆ మొండితనం నిన్ననే దించాలే, ఈరోజు కోర్టు హీరింగ్లో నోరు మూసుకొనుంటది. ఆ ప్రిన్సిపల్ గాడితో విషయాన్ని క్లోజ్ చేయించు. ఈ చిన్న చిన్న మ్యాటర్స్కి కూడా నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తే నువ్వెందుకయ్యా దండగా అని కోపంగా అన్నాడు ఆది. నేను చూసుకుంటాను సార్ అని భయపడుతూ చెప్పి బయటకు వెళ్లిపోయాడు పురుషోత్తం. ఆద్య ఫ్రెండ్ రితిమ వంట చేస్తూ, ఈ కాలేజ్ ఇష్యూ తేలేలోగా ఒక్కసారి ఆ ఆదిని కలిసి నా వైపు తిప్పుకుంటే నా లైఫ్ సెట్ అయిపోతుంది. ఇన్ని రోజులు అతని ఊహల్లో తేలుతున్న నేను ఇంకా అతన్ని కౌగిల్లో సెటిల్ అయిపోవచ్చు అని అనుకుని తన ఆలోచనకు తనే మెచ్చుకుని కాలేజ్ అయిన వెంటనే ఆదిని మీట్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. స్టవ్ మీద కర్రీ మాడుతున్న చలనం లేని రితిమని చూసి తల పట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి, ఎప్పుడు ఊహలోనే కాదు అప్పుడప్పుడు వాస్తవంలో బతుకు రీతు అని కసిరి వెళ్లిపోతుంది ఆద్య. రితిమ మోతి 3 వంకర్లు తిప్పి, ఏదో ఒకరోజు నువ్వే నన్ను చూసి జలస్ ఫీల్ అవుతావు చూడు అని మనసులో అనుకుంది. ఆద్య రెడీ అయ్యి కోర్టుకు వెళ్ళింది. ఆ రోజు ఆదికి ఫేవర్గా మాట్లాడకపోతే అన్నంత పని చేస్తాడని ఆద్యకి భయంగా ఉంది. ఆది పిఏ కోర్టులో అన్ని విషయాలు చూసుకుంటున్నాడు. ఆది రాలేదు. ఆది రాకపోవడంతో
ఊపిరి పీల్చుకున్న ఆద్య లాయర్ దగ్గరికి వెళ్తుంది. లాయర్ గారు, ఈ రోజైనా ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందా అని అడిగింది ఆద్య. చెప్పలేం మేడం, వాళ్ళు ఆ కాలేజీని వదిలిపెట్టేటట్టు లేరు. ఈ కేసుని వాదిస్తున్నందుకు నాకు ఆ ఎమ్మెల్యే మనుషుల నుండి భయపెట్టే కాల్స్ కూడా వస్తున్నాయి అని పాజ్ ఇచ్చి, ఒక లాయర్గా ఈ సలహా నేను ఇవ్వకూడదు, కానీ మనం కేసుని వదిలేయడం బెటర్. ఎలాగో కాలేజ్ వేరే చోట అలోకేట్ చేస్తా అన్నారు కదా, ఫైనల్గా మీ ఇష్టం, పోరాడతారో రాజీకొస్తారో అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు లాయర్. ఆద్య ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏం చేయాలో పాలుపోవటం లేదు. తనకి తోడుగా నిలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. ఒంటరిగా ఆదికి ఎదురు నిలబడి నేను కేసు గెలవగలనా అని అనుకుంటూ ఉంది. ఆది పెదవులపై విజయ్ గర్వపు నవ్వు చేరింది. ఆద్య లాయర్ని డబ్బుతో కొనేసి అతని చేత అలా మాట్లాడించేలా చేశాడు. లాయర్ రూంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తన మొబైల్లో చూస్తూ ఉన్నాడు. ఆద్య మొహంలో కనిపిస్తున్న టెన్షన్ ఆదికి పిచ్చకెక్కిస్తోంది. ఆమె చీర కొంగు నలుపుతూ ఆలోచిస్తూ ఉంటే అతను ఆద్య పెదవులని తీక్షణంగా గమనించాడు. లిప్స్టిక్ వేయని పెదవులపై తన పంటిఘాటు లీలగా కనిపించింది. ఆది మైండ్లో ముద్దు సీన్ మళ్లీ ప్లే అయ్యింది. అబ్బా, ఒక్క ముద్దుకే టెంప్ట్ అయ్యే మగాడివి కాదురా అని తనని తానే మోటివేట్ చేసుకుని ఆద్యని చూస్తున్నాడు. ఇంతకు ముందే 2 సార్లు తనని మీట్ అయినా గొడవలతోనో కోపంతోనో చూశాడు, కానీ నార్మల్గా చూసింది లేదు. చీర కట్టుకోవడం వలన ఇంకా అందంగా ఆద్య కనిపించేసరికి తను ఆద్యని చూసే పర్పస్ మర్చిపోయి ఆద్య బాడీని కళ్ళతో స్కాన్ చేస్తున్నాడు. ఎంతసేపు లాయర్ రూంలో కూర్చొని ఆలోచించినా వేస్ట్ అని ఫీల్ అయిన ఆద్య హీరింగ్ జరిగే ప్లేస్కి వెళ్లిపోయింది. ఆద్య రూపం కన్నుల ముందు మాయమవటంతో ఛ అని అసహనంగా ఫీల్ అయ్యి కోపంతో ఫోన్ని గోడకేసి కొట్టాడు ఆది. లాయర్ ఆదికి అమ్ముడు పోవటంతో కోర్టులో పెద్ద కష్టపడకుండానే ఆద్య కేసు ఓడిపోయింది. ఆద్యకి కోర్టులో మాట్లాడే అవకాశం లాయర్ ఇవ్వలేదు. లాయర్ అమ్ముడిపోయిన విషయం తెలియని ఆద్య జిల్లా కోర్టులో ఓడిపోతే ఏమైంది, హైకోర్టులో కేసు వేస్తాను అని చెప్పి వెళ్లిపోయింది. ఇదే విషయం లాయర్ పిఏ పురుషోత్తానికి చేరవేసి వేరే కేసు మీద వర్క్ ని మొదలుపెట్టాడు. పురుషోత్తం నేరుగా ఆది దగ్గరికెళ్లి కేసు గెలిచిన విషయం, అలాగే ఆద్య హైకోర్టులో కేసు వేస్తానని చెప్పిన విషయం చెప్పాడు. ఆది ఎగతాళిగా నవ్వి, ముండిగా ఉన్నావుగా, చూద్దాం అని అనుకుని, ఆది కేసు వేయకుండా నేను చూసుకుంటాలే, ముందైతే నువ్వు ఆ పెండింగ్ లో ఉన్న ఇష్యూ సంగతి చూసుకో, ఈ పిల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, దీన్ని నేను హ్యాండిల్ చేస్తా అని అన్నాడు ఆది. ఇంట్రెస్టింగా అని నోరు ఆవలించాడు పురుషోత్తం. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, కదులు అని ఆది అరిచేసరికి వెళ్లిపోయాడు పురుషోత్తం. ఆది ఆద్య ఆలోచనలో మునిగి తేలుతుండగానే ఆది ఇంటి ముందు ఆటోలో నుండి దిగింది రితిమ. ఇంట్లోకి వెళ్లాలని వాచ్మెన్ తో రితిమ గొడవ పడుతున్న టైంలో అక్కడికి ఎంట్రీ ఇచ్చిన పురుషోత్తం ఏమైంది అని వాచ్మెన్ ని అడిగాడు. ఈ అమ్మాయి ఎమ్మెల్యే సార్ని కలవాలని గొడవ చేస్తుంది సార్, అపాయింట్మెంట్ అడిగితే లేదంట, పంపనని చెప్తే వెళ్లకుండా పేచికి దిగుతోంది అని చెప్పాడు వాచ్మెన్. రితిమని చూశాడు పురుషోత్తం. జీన్స్ వేసుకుని వాటంగా కనిపిస్తోంది. 40కి చేరువైనా పెళ్లి కాకపోవటంతో ఈ పిల్లని సెట్ చేసుకుంటే పెళ్లైపోతుందని ఫిక్స్ అయ్యాడు పురుషోత్తం. నేను ఎమ్మెల్యే సార్ పిఏ, ఇంతకీ సార్తో మీకు పనేంటి అని అడిగాడు. లవ్ మ్యాటర్ చెప్తే మొదటికి మోసం వస్తుందని ఫీల్ అయిన రితిమ కాలేజ్ పేరు చెప్పి దాని గురించి మాట్లాడదామని వచ్చా అని చెప్పింది. ఆ కాలేజ్ గొడవతో మీకు సంబంధమేంటి అని అడిగాడు పురుషోత్తం. నేను ఆ కాలేజీలో లెక్చరర్ని అని చెప్పింది రితిమ. ఓహ్ గుడ్, అయితే మీకు ఆద్యతో బాగా పరిచయం ఉందన్నమాట అని అన్నాడు పురుషోత్తం. తను నా ఫ్రెండే, ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం అని ఆదిని కలవాలనే ఆరాటంలో అవసరానికి మించి చెప్పింది రితిమ. ఈ అమ్మాయి ఆ ఆద్య గురించి తెలుసుకోవటానికి కూడా పనికి వచ్చేలా ఉందే అనుకుని, సరే నిన్ను ఎమ్మెల్యే సార్ దగ్గరికి పంపిస్తా, నీ ఫోన్ నంబర్ చెప్పు అని అన్నాడు పురుషోత్తం. ఫోన్ నంబరేగా, ఇస్తే ఏం పోయింది అనుకుని ఇచ్చింది రితిమ. పురుషోత్తం రితిమని హాల్లో వెయిట్ చేయమని చెప్పి ఆది దగ్గరికెళ్లాడు. మళ్ళీ ఎందుకొచ్చావు అని ఆది కసరగాని విషయం చెప్పాడు. ఆద్యని సాధించటానికి రితిమని పావులా వాడుకోవచ్చు అనే ఆలోచన రాగానే పద వస్తున్నా అని చెప్పాడు. ఆది అడుగుల చప్పుడికి వెనక్కి తిరిగిన రితిమకి అతన్ని నేరుగా చూడగానే ఆమె గుండెకి రెక్కలు వచ్చినట్టుగా ఫీల్ అయింది.
ఇప్పటి వరకు ఫోటోల్లో చూడ్డం లేదా దూరం నుండి చూడ్డమే తప్ప ఆదిని అంత దగ్గరగా చూసింది లేదు. 6 అడుగుల పొడవు, జిమ్ బాడీ, చూడ్డానికి హీరో ప్రభాస్లా ఉన్నాడు ఆది. అతను దగ్గరగా వస్తున్న కొలది రిద్దిమ గుండె వేగం పెరిగిపోతుంది. చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మర్చిపోయి ఆదిని గుట్లప్పకించి చూస్తోంది. ఆమె చూపులను చదివిన ఆదికి విషయం చాలా వరకు అర్థమైంది. చిన్నగా నవ్వి, చెప్పండి, ఏ విషయం గురించి నన్ను కలవడానికొచ్చారు అని ఏమీ తెలియనట్టుగా అడిగాడు. రిద్దిమ ఉలిక్కిపడి తేరుకుని, అదే సార్, అది అని తడబడుతూ ఉంటే, ఏం పర్లేదు చెప్పండి అని అన్నాడు ఆది. మా కాలేజ్ని సిటీ అవుట్స్కట్స్ లోకి మారుస్తున్నారని తెలిసింది. ఈ కాలేజీ లొకేషన్ మార్చే విషయంలో మీ హస్తం ఉందని చాలామంది అంటూ ఉన్నా నేను నమ్మలేదు. ఏదేమైనా మీరు కేసు గెలిచారని తెలిసి నేరుగా వచ్చి కంగ్రాచ్యులేట్ చేయాలనిపించింది, అందుకే వచ్చా అని నోటికొచ్చిందేదో చెప్పింది రితిమ. థ్యాంక్ యూ. ఇంతకీ ఈ కేసు వేసిన ఆద్య మీ ఫ్రెండ్నే అంట కదా, మా పిఏ చెప్పాడు అని నేరుగా పాయింట్లోకొచ్చాడు ఆది. అవును సార్ అని చెప్పింది రితిమ. తను ఈ మధ్య నా దారికి కావాలని అడ్డొచ్చి నా అటెన్షన్ సంపాదించాలని చూస్తోంది అని పాజ్ ఇచ్చి రితిమని చూశాడు. రితిమ పిడికిలి బిగుసుకోవటం గమనించి మనసులో నవ్వుకొని, అలా అటెన్షన్ గ్రాప్ చేయటానికి ట్రై చేసేవాళ్లంటే నాకు అసహ్యం, కాని నేను తనకి లొంగడం లేదని నిన్న రోడ్డు మీద చిచి చెప్పాలంటే ఏదోలా ఉంది. నన్నేదో చేసి తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకే తన ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. నా పిఏతో టచ్లో ఉండండి అని అన్నాడు ఆది. ఎమ్మెల్యే వేసిన ప్లాన్ రితిమకి తెలుస్తుందా? ఆద్య నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండాల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి.